ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనములు నాయన. మీరిచ్చిన ఈ చల్లని వాతావరణం కొరకు స్తోత్రం. నీ వాక్య పఠన సమయం సంఘాన్ని పురుకొల్పి నీరు కట్టిన తోట వలె, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె సంఘం వర్ధిల్లాలి. ఈ వాక్య పఠన ధ్యానం మా ఆత్మీయ జీవితానికి ఎంతో పటిష్టత, కిందకి వేరుదన్ని మీదికి ఎదిగి ఫలించేలా అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లు ఆశీర్వదించి, మీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా కన్నులు తెరువమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోబు యొక్క శ్రమ, ఆయన్ని పలకరించడానికి వచ్చిన స్నేహితులు, ఆ తదుపరి ఆ ముగ్గురు స్నేహితులు ఒక సెట్. ఇప్పుడు మాట్లాడే ఆయన ఒక సింగిల్ పర్సన్. ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన విధానం అంతా మనం చూసుకుంటూ వచ్చాం. ఈయన మాట్లాడే మాటలు కూడా ఏమై ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. దాని వివరం నేను మీకు చెప్పే ముందు మనం చదువుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? 32వ అధ్యాయం చదివిన తదుపరి మాట్లాడిన ఆయన పేరేంటి? ఏమ్మా? ఎలీహు బాగా కోపడ్డాడు, రైట్. అందరి మీద ఎక్కువ కోపం వచ్చింది. ఇంకా ఏమిటి ఆయన ఐడెంటిటీ ఏముంది చదివాం మనం? మీకు ఫస్ట్ పిక్చర్ ఏమనిపించింది? ఆయన మాటలు వినగానే ఈయన ఎవరో, ఏంటి అసలు ఈయన మాట్లాడే మాటలు అనేది మీకు ఏమనిపించింది చెప్పండి. ఒకళ్ళు మీకు కలిగిన అభిప్రాయం. ఎట్లా గట్టిగా మాట్లాడాలి. మీ మాట మరి నా దగ్గరికి చేరాలనంటే ఈ ఫ్యాన్ గాలిలో డిస్టర్బ్ అయిపోద్ది. ముందు అందరూ ఆ ముగ్గురు కూడా అదే వాదన. ఈయన వాదన ఏమిటి అని. ఈయన వాదన ఏంటి అనేది మనకు మొత్తం ఇప్పుడు ఈ 32 నుండి 37వ అధ్యాయం వరకు మాట్లాడాడు. 4 ప్రాముఖ్యమైన సందేశాలు ఇస్తాడు. ఆయన మాటల్లో మనం తెలుసుకుంటాం. అది మనం కొంచెం చదువుకుంటా వెళితే కానీ పూర్తిగా ఆయన ఏం మాట్లాడాడు అనేది మనకు అర్థం కాదు. బిగినింగ్ అన్ని ప్రిలిమ్స్, ఇందులో ఆరంభాలు ఉన్నాయి. ప్రారంభంలో ఆయన గురించి, ఆయన అభిప్రాయం గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం ఈ 22 వచనాల్లో. ఎప్పుడు మొదలుపెట్టాడు మాట్లాడడం? పోనీ అదని చెప్పండి అమ్మా. యోబు మాట్లాడి ముగించిన తర్వాత, లేకపోతే పైన ఉన్న ముగ్గురు స్నేహితులు మాట్లాడి ముగించిన తర్వాత? ఓకే, అవును అవును. అంటే అసలు మనం ఆ పాయింట్ తీసుకోవాలనంటే మనం యోబు తన దృష్టికి తాను, నేను నీతిమంతుడినే, నాకు ఇంత శ్రమ వచ్చినా నేనే తప్పు చేయలేదు అనే విషయాన్నే గట్టి పట్టుకుని ఉన్నాడు యోబు. ముగ్గురు స్నేహితులు, లేదు నువ్వు ఏదో దుర్మార్గం చేయకపోతే నీకు ఎంత కష్టం, ఎంత శ్రమ నీకెందుకు వచ్చి పడద్దు, నువ్వు చేసిందేదో ఒప్పుకో. అది ముగ్గురు స్నేహితులు చెప్పుకుంటా వచ్చింది ఇప్పటి వరకు. 4వ వ్యక్తిగా ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏమి చెప్పాలనుకున్నాడు? వాళ్ళు మాట్లాడడం అయిపోయిన తర్వాత చూడండి మీరు, అంటే ఇక ఆ ముగ్గురు మళ్ళీ మధ్యలో నోరెత్తే పని లేదు. ఇక ఆ ముగ్గురు దగ్గర ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఆ మాట చూశారుగా మీరు, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఇంకా యోబుతో మాట్లాడడం వదిలేశారు వాళ్ళు. ఆ వదిలేసే టైం వరకు కనిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు వదిలేసిన కేసు
యోబుకి ఎందుకు ఇంత మంచివాడు, ఇంత ఆశీర్వదింపబడిన వాడికి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అనే దాని మీద ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు అనమాట. అయితే దీనిలో మీకు ప్రశ్న వేయాలి నేను. అదేంటంటే ఫైనల్గా మొత్తం నలుగురు మాట్లాడేశారు. యోబు మాట్లాడేశాడు ఓవర్ ఎవ్రీథింగ్. 38వ అధ్యాయం నుండి దేవుని గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుడు కలగజేసుకుని మాట్లాడాడు. అంటే మొత్తం నలుగురు మాట్లాడేసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి దేవుడు ఎవరిని తీవ్రంగా ఖండించాడు, ఎవరిని ఆ ఖండించిన సెక్షన్లో ఉంచకుండా మినహాయించాడు. యోబును డిఫరెంట్. యోబును ఇప్పుడు మీరు ఎత్తుకోక్కర్లా. యోబు గురించి ఏం చెప్పాడు దేవుడు? ఆది నుండి ఏం చెప్తున్నాడు? భూలోకంలో మిక్కిలి మంచి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన మంచివాడు, నీతిమంతుడు. అయితే యోబును ఒక్క విషయంలో యోబు కూడా తోలనాడి కొన్ని మాటలు మాట్లాడాడు కష్టంలో, తన బాధ. అసలు దేవుడు అది పట్టించుకోలే. అయినా కూడా ఇన్ ప్రిన్సిపల్ 41వ అధ్యాయం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఈ జ్ఞానం అంతట్లో కూడా. 47 ఏం చెప్పాడు? 40వ అధ్యాయం 7-8 వచనాలు. ఎస్, దేవుడు మాట్లాడేటప్పుడు కూడా మనం ఆ కమ్యూనికేషన్ యొక్క స్కిల్ నేర్చుకోవాలి. ముందు ఏం చెప్పాలనుకుంటున్నాడో దేవుడు కూడా యోబుతో, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. అది ప్రశ్నే వేస్తాడో ప్రశ్నార్థకమో, ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను కూడా అందరూ మాట్లాడారు, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఏం కోరాడు దేవుడు మాట్లాడే ముందు? బీ ప్రిపేర్డ్ టు హియర్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేనేదో చెప్పాలి కాబట్టి నేను గడగడ చెప్పేసేస్తే గన ఐ విల్ నాట్ బి ఆర్ ఐ మే నాట్ బి గుడ్ కమ్యూనికేటర్. నేను ఏదో చెప్పాలనుకున్నదే అవతల వాళ్ళు వింటున్నారా లేదా, వినే మూడ్లో ఉన్నారా లేదా, ఏ మూడ్లో ఉంటే, ఏ విధానంలో ఉంటే, ఎలా చెప్తే కానీ నా మాటను రిసీవ్ చేసుకోలేదు. అంటే చెప్పటము ఒకటి, నేనేం చెప్పాలనుకున్నాను అది చెప్పేస్తే సరిపోద్దానంటే మీరంతా వినపోతే ఈ రాళ్ళు రప్పలు వింటాయన్నట్లు మాట్లాడడం. దేవాది దేవుడు మాట్లాడుతుంటేనే దేవుడే అన్నాడు, లేకపోతే దేవుడు మాట్లాడుతుంటే ఇంకా తప్పించుకుంటానికి ఎక్కడుంది అవకాశం అని అనొచ్చు మనం. దేవాది దేవుడు మాట్లాడుతుంటూనే వినేవాడు మాట్లాడేవాని యొక్క విషయాన్ని కాస్తంత మనస్సు పెట్టి శ్రద్ధ కలిగి వినవలసిన అవసరం ఉన్నది అని దేవుడు మనకెక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మాట్లాడే ముందు నేను కూడా నీతో మాట్లాడే ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇవ్వు అని తన సిద్ధపరిచిన తర్వాతే మాట్లాడాడు. కానీ ఊరికే వచ్చి మొదలుపెట్టి గడగడగడమని మాట్లాడలేదు. అంతే. కమ్యూనికేషన్ అటువంటి సబ్జెక్ట్లో స్మాల్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ కెనాట్ బి కమ్యూనికేషన్ వెన్ ఐ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్. నేనేదో వాళ్ళకి చెప్పేశాను, అయిపోయింది. దట్స్ నాట్ కమ్యూనికేషన్. Communication is a process in which a message is sent and received. నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తే సరికాదు, నేను చెప్పినది ఆ మనిషి రిసీవ్ చేసుకున్నాడా లేదా. ఉదయం ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. తన లాజిస్టిక్స్లో పనిచేసేటప్పుడు ఒక చిన్న హ్యూమన్ ఆర్గన్, వెరీ టైనీ ఆర్గన్, ఆన్ టైమ్ అందించే విషయంలో అది టైం ల్యాప్స్ వచ్చేసింది, అందించలేకపోయారు. కాబట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరినీ అలర్ట్ చేశారు. మనకి పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. ఎక్కడ జరిగింది ఇది చెప్పలేకపోతున్నారు. అంటే ఒకటి పంపేశాను నేనంటే సరికాదంట, దాన్ని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు పంపించిన వాళ్ళు. ఎందుకంటే ఆన్ టైం అది పలానా ఒక వ్యక్తికి పెద్ద సర్జరీ జరుగుతుంది, హ్యూమన్ పార్ట్ అది మధ్యలో ఎక్కడో అబ్స్ట్రక్షన్ వచ్చింది, అది అన్ట్రేసబుల్గా ఉంది, అంత నానా గందరగోళం కంగారు పరిస్థితి. ఆ సెన్సిటివిటీని తీసుకొచ్చి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఒక మోటివేషనల్ టాక్ ఇచ్చారు ఆయన. అందుకనే మనం ఎప్పుడు ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు
ఆ సమాచారం వాళ్ళకి చేరినదా లేదా, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నానా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతే సమాచారం వెళ్ళాలి. అక్కడ ఒక వైర్ స్నాప్ అయిపోయి ఉంది టెలికాం. నేను మాత్రం ఇక్కడ ఇదివరకు పాతకాలంలో ఏంటి మాట్లాడడం కంటే కూడా ఇట్లా టైప్ లాగా చేసేవాళ్ళు అన్నమాట. అది అవ్వదు. అందుకని చక్కగా దేవుడు, నువ్వు కూడా పౌరుషం తెచ్చుకో, నేను నడుం బిగించుకో, నువ్వు బీ ప్రిపేర్డ్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, నేను అడగబోతున్నాను, నువ్వు నాకు జవాబు చెప్పాలి అని సిద్ధపరిచాడు అన్నమాట. ఇది మనం నేర్చుకోవాలి. వండర్ఫుల్ థింగ్స్. ఈ స్టూడెంట్స్ ఉన్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు రెడీగా ఉండు, నా మెసేజ్ నువ్వు రిసీవ్ చేసుకుని నువ్వు నాకు ఆన్సర్ చేయాలి అని. నీవు నా న్యాయాన్ని బొత్తిగా కొట్టివేస్తావా, నువ్వు నిర్దోషువని తీర్పు పొందటానికి నా మీద అపరాధము మోపుదువా. ఇంతవరకే అడిగాడు. అంతకు మినహా యోబుని యొక్క మాట కూడా అనలా దేవుడు. అంత అడ్మైరేషనే, మెచ్చుకోవటమే అంత. ఈ ముగ్గురు యోబు దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు పెద్దవాళ్ళు, కొంచెం యోబు స్నేహితులు అనిపించుకుంటానికి సరిపోయేటువంటి స్థాయి. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఆయన మాటలను బట్టి చూస్తే గిన మీకు ఏమనిపించింది? ఆయన్ని ఈ ముగ్గురుతో పాటు ఉండటానికి సరిపోయిన ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా, లేకపోతే ఈజ్ ఏ వయసులో అతను ఎందులో పెట్టొచ్చు మనం కేటగిరీ? ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఆల్మోస్ట్ కొంచెం చిన్న ఫ్లక్చువేషన్లో ఒక వయసులో ఉన్నవాళ్ళు. యోబుకి చక్కని సమకాలికులు, సరిపోయిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ మాట్లాడే వ్యక్తి మనకు అర్థమైన ఆయన మాటల ప్రకారం చూస్తే గిన చిన్న వయసు కలిగిన వాడు అనమాట. ఇందులో చక్కని నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఉన్నాయి. అయితే ఈయన్ని దేవుడు ఫైనల్గా డినౌన్స్ చేసి వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడిన ఆ ముగ్గురిని తీవ్రముగా ఖండించాడు. నా గురించి మీరు యోగ్యంగా మీరు మాట్లాడలేదు, నా సేవకుడైన యోబు వలె మాట్లాడలేదు అని. అయితే ఈ చిన్నవాడిని మాత్రం అసలు ప్రస్తావించలేదు. కానీ ఈ ముగ్గురిని దేవుడు ఖండించిన లిస్టులో లేడు. అది సంగతి. మినహాయింపబడ్డాడు ఎలీహు, మిగిలిన ముగ్గురితో లేడు. తద్వారా మనం అక్కడి నుండి దేవుడు ఇతని గురించి మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఏ కేడర్లో ఉన్నాడంటారు? పోనీ ఆయన మాట్లాడిన తీరును దేవుడు ఎలా స్పందించాడు? ముగ్గురు విషయం ఏమన్నాడు? పోనీ చదవండి, అది అప్పుడప్పుడు చదవాలి. ఎందుకనంటే మనం ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే సచ్ ఎ లాంగ్ డిబేట్. 42 అది. అయితే ఈ ముగ్గురే ఉన్నారు ఇక్కడ. ఇందులో ఎలీహును మాత్రం మినహాయింపబడ్డాడు. అందుకనే ఈ బలర్పణకి దేవునితో సమాధానం జరగటానికి కూడా ఈ ముగ్గురే వెళ్ళవలసి వచ్చింది. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమతీయుడైన జోఫరు, ఈ ముగ్గురే వెళ్ళారు. తద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మాట్లాడబోయేటువంటి యవనస్తుడు యోబు యొక్క పరిస్థితిని, తన సందర్భాన్ని గురించి మాట్లాడడంలో ఇతను దేవుడు ఎందుకు మినహాయించి ఉంటాడంటారు? రైట్. ఏది మనం డినై చేయకూడదు. ప్రసాద్ అన్నది కూడా దట్స్ ఆల్సో గుడ్. ఓకే, వయసులో చిన్నోడు ఏదో మాట్లాడాడు, అంత గ్రావిటీ కాబట్టి అంతకు చిన్న వయసు అని స్పేర్ చేసి ఉండవచ్చు. ఇంకా అంతేనా? మాట్లాడినటువంటి తీరులో ఏమన్నా మోడరేషన్, వాళ్ళంత తీవ్రమైనటువంటి విమర్శ కాకుండా కొంచెం మధ్యస్థంగా ఈయన విమర్శించాడు. కానీ ఈయన విమర్శకి వాళ్ళ విమర్శకి ఉన్న వ్యత్యాసం కొంచెం ఆలోచించాలి మనం. సో మనం ఏమర్థం చేసుకుంటామంటే ఈ 6 అధ్యాయాల్లో 4 ఆయన ఇచ్చే సందేశాల్లో ఇది ఉపోద్ఘాతమే. ఈ 32వ అధ్యాయం మనం ఈ ముగ్గురు, నువ్వు ఏదో చేయకపోతే నీకు ఇంత భయంకరమైన దురవస్థ రాదు
నువ్వు చేశావు, ఒప్పుకో. అమ్మా, ఎన్నాళ్ళు మమ్మల్ని అందరినీ మభ్య పెట్టేశావు. ఇన్ అదర్ వర్డ్స్, ఎలా భక్తుడు రా. అబ్బా, యోబు నేనేమీ చేయలేదు మొర్రో అని మొరపెట్టుకుంటా ఉంటే నువ్వేదో చేసావని చెప్పి బండ తీసుకుని బాదినట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు ఈ ముగ్గురు. సో ఎలీహు దగ్గర తిన మాటలు తీరుకొచ్చేటప్పటికి వెర్షన్ ఏంటంటే, నువ్వు గాడ్ సావర్నిటీ, దేవుడు సార్వభౌముడు. ఆ విషయంలో ఈ ముగ్గురు కంటే చాలా ట్రెమండస్ అండర్స్టాండింగ్ దేవుని గురించి. దేవుడు సార్వభౌముడు, ఆయనను ప్రశ్నించటానికి మనం నిరుత్తరులం, నిమిత్తమాతులం. కాబట్టి నువ్వేమీ చేయకపోవచ్చు. ఒకవేళ ఏమీ చేయకపోయినా నీళ్ళు ఏ గర్వము ఉండొచ్చు. అంటే అంత ముగ్గురు స్నేహితులు ఉపయోగించినంత బలమైనటువంటి నేరాలు ఏమీ యోబు మీద మోపల. కానీ నువ్వు ఎక్కడో ఏ గర్వానికో తావిచ్చావేమో. ఇంత సంపన్నుడు అయిపోయేటప్పటికి నీకు ఎక్కడైనా అతిశయం వచ్చిందేమో, అదన్నా నువ్వు పరిశీలన చేసుకుంటే మంచిది అనే మాట విధానమే తప్ప ఈ ముగ్గురు విమర్శ చేసినంత తీవ్రంగా మాత్రం విమర్శించలా. మనం యేసు దేవాది దేవుడు ఈయన్ని స్పేర్ చేశాడు. అసలు ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు తినను గురించి. కాబట్టి దానిలో మనం సైలెంట్గా ఉండటంలో కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. తన గురించి ఇంత సైలెంట్గా దేవుడు ఎలీహుని ఏమీ అనకుండా వదిలేసేసాడు ఏమిటి? కాబట్టి ఎలీహు టోటల్లీ మంచివాడేనా? ఆయన మాటలో అన్నీ తీసుకోవచ్చా? లేకపోయినట్లయితే ఇంకేమన్నా దేవుడు తన గురించి సైలెంట్గా ఉండటంలో మనం ఇంకేమైనా అర్థం చేసుకోవాలని ఈ అధ్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు మనం అవగాహన చేసుకోవచ్చు. ఓకే, దెన్ మనం ఇంట్రడక్షన్స్ తన గురించి ఏమిచ్చుకున్నాడో చూడాలి మీరు. 6వ వచనం. రైట్, ఇక్కడికి ఆగాలి మీరు. మీకు ఏమి అవి చదువుతున్నప్పుడు మీకు ఈయన యొక్క ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చింది? రైట్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట చూడండి. ఊజ్ రైట్. ఇప్పుడు ఈ బూజు వి అనేది మనకు బెంగాలీస్ పదాలు పలికేటప్పుడు మనం రవీంద్రనాథ్, వీకి వాళ్ళు ఏం వాడతారు? బి అంటారు. తెలుగు లాంగ్వేజ్ చాలా గ్రేట్. మనం అన్ని గాడిదని గుర్రాన్ని కలిపి ఒకేలాగా లేదు. గాడిదే, గుర్రమే. మన పలుకు వ్యత్యాసం అంత కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు నువ్వు ఎంతన్నా ఏదో మాస్టర్లు చెప్తారే, వీడికి పొట్ట పొడిచినా కూడా ఈ అక్షరం నేను నేర్పించలేను అని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బి అంటారే కానీ వి అనరు. నేను దీనికి మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాను. దైవ గ్రంథంలో ఇటువంటి టెక్నికాలిటీ ఒకటి ఉంది. ఒక్క వర్డ్, ఒక యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో ఒక పార్టీ వాళ్ళు గెలిచారు. ఓడిపోయినోడు తప్పించుకుని మాయవేషం వేసుకుని సైనికులు పారిపోతా ఉంటే ఒక వాగు దాటాలి. ఆ వాగు దగ్గర పెట్టారు పీఠం. తప్పించుకునేవాడిని మొత్తం కత్తెలు తీసుకుని రెడీగా ఉన్నారు. ఒక పదం ప్రయోగించి, ఈ పద ప్రయోగం చేయరా నువ్వు, నీ సంగతి ఏంటో మాకు తేలిపోద్ది. లతకి చెప్పేశారు. వెరీ గుడ్. షిబ్బెలోత్ అనే మాట ఈ అవతల నుండి ఉన్నటువంటి ఇళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఇశ్రాయేలే. ఆ ఎంత పొట్టబొడిచినా కూడా సి వాడతాడే గాని సిబ్బెలోత్ అంటాడే గాని షిబ్బెలోత్ అనే మాట వాడలేడు. ఇక ఆ మనుషుడికినా వర్డ్ 10కి పలికేటప్పుడు సిబ్బెలోత్ అన్నాడో అయిపోయిందే, అక్కడికక్కడే నరికి అవతల పడేసారు. ఒక్క ప్రొనౌన్సియేషన్, ఒక వర్డ్కి తేడా బ్రతకటమా చావటం అనేటువంటి వ్యత్యాసం వచ్చింది. అంటే మనం పదాలు పలికేటప్పుడు కూడా లాంగ్వేజ్ పరంగా తీసుకుంటే మనం ఇలాంటి టెక్నికాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఇది ఎక్కడ ఉంది? ఇది న్యాయాధిపతుల గ్రంథమా?
సరే ఓకే, నేను మీకు తర్వాత చూపిస్తాలే. ఇప్పుడు నేను కూడా తిరగేయవలసిన పరిస్థితే. ఏమ్మా 12:6? వెరీ గుడ్. చూడండి, జడ్జెస్ 12:6 చదవండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ రూత్ సిస్టర్. ఎఫ్రాయిమీయులు యూ డిడ్ నాట్ డిఫరెన్షియేట్ ద సౌండ్. ఆగంటే రూత్ సిస్టర్ గారిని పరిశీలన చేద్దాం ముందు. మొదట పలకాలి. మొదట ఏమిటి? తర్వాతది సి, రైట్? షీ, సి తేడా ఉంది కదా. మన నాలుగులు, తెలుగు వాళ్ళ నాలుగులు చాలా స్పష్టంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది ప్రొనౌన్సియేషన్. ఇక ఈ బెంగాలీ దగ్గర నుండి, ఒరిస్సా దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ కొంచెం నాలుగులు కాస్త మందం, ఆ స్పష్టత తీసుకురాలేరన్నమాట. సో ఇంతకీ మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, ఊజ్ ఈజ్ నథింగ్ బట్ బూజ్. బూజ్ అన్న ఊజ్ అన్న ఒకటే. దీనికి మీ క్లారిటీ రావాలి అని అంటే ఎవరైనా కొంచెం నాకు ఒక్క టెక్స్ట్ చదవండి. ఆదికాండం 22:21 చదవండి ఎవరైనా. ఆదికాండము 22వ అధ్యాయం 21వ వచనం. ఎస్, చూడండి ఇక్కడ ఊజు బూజు అలా చిన్న తేడాతో ఈ వాళ్ళ సన్స్ అంటే ఇప్పుడు మనకి అక్కడికి చాలు మనకు కాంటెక్స్ట్. ఈ మనుషుడు ఈ ఊజు బూజు అబ్రహాము దగ్గర నుండి వచ్చే లిస్టులో వీళ్ళు కజిన్స్ అవుతారనమాట, అబ్రహాముకి రిలేటెడ్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూడగా మనకి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న మాటను బట్టి ఈ జాగ్రఫికల్ లొకేషన్, తర్వాత రిలేషన్ ఆఫ్ దిస్ రేస్, ఈ వీళ్ళ యొక్క జీనియాలజికల్ లింక్స్ అన్ని కూడా ఆలోచన చేస్తే మనం యోబు అబ్రహాముకు సమకాలీకుడు అని చెప్పుకుంటారు. అబ్రహాం కాలం నాటి వాడు, ఇన్ అదర్ వర్డ్స్ అప్రాక్సిమేట్లీ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటి మనిషే. అలాంటి వాడు ఈ ఊజు అనంగానే ఊజు బూజు అనే పదాలు మనం చూసుకున్నట్లయితే గిన ఇవి ఒక్క చిన్న తేడాతో ఒకలాగే పలికేటువంటి మాటలు, ఒక కుటుంబంలో నుండి వచ్చినవని మనకు అర్థమవుతుంది. తద్వారా యోబు ఏ అయితే పట్టణంలో నుండి అయితే పెరిగాడో, ఏ ఊరికి చెందినవాడు, ఆ ఇంటి పేరు కలిగిన కుర్రాడు అనగానే ఇతన్ని మనం యోబుతో లింక్ చేసి ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ఆ ముగ్గురు యోబుకి ఏమయ్యారు? ఇంతకు ముందు మాట్లాడిన ముగ్గురు జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మరి ఈయన్ని ఎలా తీసుకోవచ్చు? మన కుర్రగాడు పోరి చిన్నవాడు. ఎస్, సమ్ జీనియాలజికల్ రిలేషన్, లాంగ్ డిస్టెంట్ రిలేషన్ ఉందన్నమాట. సరే, ఆ ముగ్గురు స్నేహితులు కాబట్టి వచ్చారు ఆదరించడానికి. ఈయన దేనికి వచ్చి ఉంటాడు ఈ కుర్రగాడు? ఆలోచించండి అమ్మా. ఎస్, కొంత బంధుత్వం ఉంది, రైట్? సుధా చెప్పేదానిలో బాగుంది. పరామర్శించటానికి వచ్చాడు. అప్పుడు మనం మిగిలిన స్నేహితులు ఏజ్కి, యోబు ఏజ్కి నిన్ను ఈ వచ్చినటువంటి కుర్రాడ వయసు కూడా చూస్తే మనం ఈ వయసు కుదురుతుందా మరి పలకరింపులకు రావటానికి? అది చెప్పండి. ఖచ్చితంగా మీ యొక్క రీజన్ డిఫెండ్ చేయండి మీరు. కుర్రోడు రావచ్చా, పెద్దోళ్ళు వచ్చి చేశారంటే బాగానే ఉంది. వెరీ గుడ్. అంటే మనం ఇక్కడ వయసు అనేది చూస్తే గన ఈ కుర్రోడు అంత పట్టుకోవాల్సిన విషయం కాదు. ఇది చిన్న వయసులో ఉన్నవాడు వేరే రకమైన విషయాల్లో ఉత్సాహంగా తన ఆట పాటలో గడపవలసిన వాడు ఎంత కమిటెడ్గా, ఎంత దూరము నుండి ఎక్కడి నుండి ప్రయాణం చేసి వచ్చాడు, ఆ ఊళ్ళోనే ఉన్నవాడు అని అనుకుంటానికి కూడా మనం ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ కుర్రవాడు వచ్చాడు అనగానే మనం అతని యొక్క ద జెస్చర్, అతను కదిలిన విధానాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చా?
పాజిటివ్ పాయింట్ ఏంటంటారు? పరామర్శ. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా మన అనుకున్నాడు, అట్లా సుధా చెప్పిన ప్రకారం మన అనుకున్నాడు. రెండోది, నేను ఆ పెద్దోళ్ళు వచ్చి వాళ్ళు పరామర్శ చేసే టయానికి మొత్తానికి ఆ టయానికి హాజరయ్యాడు. సో ఈయన రావడంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి? యూత్ లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, యవనస్తులైన పిల్లలు ఏమి నేర్చుకోవాలి? పెద్ద చిన్నతో సంబంధం లేదు. బాధపడుతున్న ఆ గడియలో ఒక చిన్నవాడు వచ్చాడంటే అది చాలా ఆదరణగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ లవ్లీ పాయింట్. తాను రావడం అనేది ఎంతో ముదావహమైనటువంటి విషయం. తర్వాత ఇంకా మనం ఆయన దగ్గర చిన్ని వయసు అయినప్పటికీ కూడా పలకరించడానికి బయలుదేరాడు. దట్స్ నైస్ థింగ్, మంచి మాట. ఇంకా ఏమి నేర్చుకోవాలి? ఇన్ ద వెరీ బిగినింగ్ తన గురించి, ఆ తర్వాత తన యొక్క మాటల గురించి. ఈ అధ్యాయం వరకే. మిగిలిన 4 అధ్యాయాల్లో చూస్తాం మనం. వాట్ మోర్? వెరీ గుడ్. అందరూ మాట్లాడే వరకు వెయిట్ చేశాడు. దాట్స్ వండర్ఫుల్ పాయింట్. లిస్నింగ్, వినుట, మాట్లాడుట అనే 2 విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్. వినటం ఎంతసేపు విన్నాడు, ఎన్ని విషయాలు విని ఉంటాడు. మనకేమన్నా ఎప్పుడు పోనీ 2వ వచనం ప్రారంభం, 1వ వచనం ముగింపు చూస్తే ప్రత్యుత్తరము చెప్పుట ఇంకా ఎన్ని మాటలైనా నేను నిర్దోషినని అంటున్నాడు. యోబు పాపం ఒప్పుకోవట్లేదు, ఇంత బాధకు కారణం అతను దుర్మార్గం ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు మాట్లాడడం చాలించిన తర్వాత ప్రారంభమైన మొదటి ముక్క ఏమిటి అంటే 2వ వచనం యొక్క మొదటి ముక్క ఏమిటి? అప్పుడు. తద్వారా ఇప్పటి వరకు ఉన్నట్టేనా లేదా తను వాళ్ళతో? ఎంతో స్పష్టంగా అర్థమైపోయింది. గబుక్కుని వచ్చి చేరి కూర్చుని వెంటలా ఆది నుండి ఉన్నాడు. ఆది నుండి ఉన్న తర్వాత ఇంత చిన్న వయసు కలిగిన వాడు ఎంత జ్ఞానముగా ప్రవర్తించాడో నేర్చుకోవాలి. మొట్టమొదట ఒక బంధువు అయి ఉంటాడు, ఆంధ్రగారు చెప్పినట్లు, లేకపోతే మన సుధా మాట్లాడినట్టు. తర్వాత చిన్నవాడైనప్పటికీ కూడా పరామర్శించి నేను వెళ్తాను అని చక్కగా ఒక సిక్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఎప్పుడు మాట్లాడాడు? 3 వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి మాటలు అయిపోయే వరకు ఓర్పు పట్టాడు. ఆ 3 మాట్లాడంటే నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను మరీ మెదలకుండా, అది ఆ కాన్వర్సేషన్ ఎంత టైం పట్టిందో మనకు తెలియదు. కానీ ఆగలేక మధ్యలో నేను చెప్పేది ఏంటనగా అని గబుక్కుని ఇంటర్ఫీర్ కాలేదు. వాళ్ళు మాట్లాడే వరకు ఓపికగా విన్నాడు. వాళ్ళు మాట్లాడటం మానే వరకు ఓపికగా ఉన్నాడు, విన్నాడు, ఉన్నాడు. ఎంత మంచి మహాజ్ఞాని ఏమన్నాడు? సంగతి వినక ముందు మాట్లాడేవాడు ఎవరట? బుద్ధిహీనుడు. సంగతి వినకుండా, అలాగే మొత్తం మాట వినకుండా ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేసిన వాడు కూడా బుద్ధిహీనుడే. కాబట్టి ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇంత చిన్న వయసులో తన యొక్క గుడ్ జెస్చర్, తన ఒక సిక్ పర్సన్, ఇంత మహారాజులాగా బ్రతికిన వ్యక్తి, ఈయన కూడా ఆయా ఫంక్షన్లో అయ్యి వచ్చినప్పుడు తన ఫ్యామిలీ కూడా బహుశా వచ్చి ఉండుండేది. ఈ 3 గురించి మనం ఒకటి చెప్పుకున్నాం. ఏంటనంటే ఈ 3 యోబు గురించి ఇంత తీవ్రంగా మాట్లాడి తాను చెయ్యని నేరం చేశాడని చెప్పి ఒకటే డ్రమ్ బీట్ కొడుతుంటే, యోబుకి అసలు ఈ పని హిమాలయ వైద్యుల్లాగా ఉన్నారు, నన్ను పరామర్శించడానికి వచ్చి ఉన్న కాస్తి ఊపిరి కూడా ఊడగొట్టేటట్టు ఉన్నారని చెప్పి యోబు ఎంతో వేదన చెందాడు. కానీ ఈ చిన్నవాడు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ చిన్నవాడికి ఉన్న వ్యత్యాసం మనం ఆలోచన చేస్తే,
తనకు తెలియని విషయం మీద దూకుడుగా మాట్లాడడానికి ఈ కుర్రవాడు ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ముగ్గురు మాత్రం వాళ్ళకి తెలియని విషయంలో ఆధారములు లేనటువంటి విషయాలు, బేస్లెస్, ఏదో తప్పు చేసాడు, ఏదో దుర్మార్గం చేస్తే కొంచెం మాట్లాడుకుంటా ఉండాలిగా, వచ్చేస్తుందిగా బయటికి విషయం. అలాంటి రిపోర్ట్ ఏం లేదే యోబు గురించి. పైపెచ్చు ఇక అవన్నీ తర్వాత. దేవుని యొక్క ఈ డ్రామా మొత్తంలో ఎంత ఓర్పుగా సైలెంట్గా దేవుడు ఉండి అసలు ఎక్కడ మధ్యలో కలగజేసుకోకుండా, ఎప్పుడైనా 2 సార్లు మాట్లాడవలసి వచ్చిన ఆ యొక్క హెవెన్లీ కోర్టు ఏర్పడినప్పుడు సైతాన్ రావటం, దేవుడు జవాబు చెప్పటం ఒకటి, ఆ ఇద్దరి మధ్య జరిగినాయి తప్ప కాన్వర్సేషను. ఎక్కడ యోబు వ్యవహారంలో దేవుడు ఉన్నట్టు కానీ సైతాన్ కనపడినట్టు కానీ ఏం లేదు, నథింగ్. సో వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ఇట్, దేవుడు మనతో ఉన్నట్టుగా కనపడకపోయినా, మన మాట విన్నట్టుగా మనకి వినపడకపోయినా, ఆయన మన గురించి మాట్లాడినట్టుగా వినపడకపోయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్వియస్లీ పర్ఫెక్ట్లీ విత్ ఎ పిన్ పాయింట్ ప్రెసిషన్ హీ ఈజ్ లిజనింగ్, ఎవ్రీ వర్డ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ఆయన మన మాటలన్నీ వింటున్నాడు, మన సీన్లో ఉన్నాడు, మన పరిస్థితుల్లో ఉన్నాడు, మన బాధల్లో ఉన్నాడు. ఆయన లేకుండా ఎప్పుడూ లేడు. మనం ఆయన మాటల గురించి వెళ్ళేటప్పుడు వెళుతున్న పరిస్థితుల్లో మనం ఇలాంటి మంచి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, యోబు అలాగే కూర్చుని ఉన్నాడు, మాట్లాడేవాళ్ళు బ్యాచ్లు మారుతున్నాయి, ఆ ముగ్గురు అయిపోయారు, చిన్నవాడు మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టినప్పుడు మనం చక్కగా కొన్ని విషయాలు అయితే మనం తీసుకున్నాం, ఇంకా ఉన్నాయి అందులో. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడో అది నాకు చెప్పాలి మీరు. రైట్, వెరీ గుడ్, రైట్. ఏం ఒప్పుకుంటున్నాడు? నేను మాట్లాడడానికి మరి అర్హుడా అనర్హుడా అంటున్నాడా ఇండైరెక్ట్ గా? పోనీ ఆయన మాటను బట్టే మీరు కోట్ చేయాలి. ఏంటంటే 7వ వచనం చూడండి, అది ఏజ్ స్పీక్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, ఏజ్ స్పీక్స్. వృద్ధాప్యం అనుభవం అన్నమాట, అనుభవంతో కూడి ఉంటుంది, అనేక అనుభవాలు గడించి ఉంటారు, అలాంటి వారు మాట్లాడదగును అనేది తూర్పు దేశాల్లో ఆనాడు నానుడి. బైబిల్లో నుండి తీసుకుంటే వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్ అన్న మనకు నాలెడ్జ్ నేర్పించిన వాళ్ళందరూ మనకు ఆళ్లే. అక్కడి నుండి దేవుణ్ణి ఎరిగారు కాబట్టి దైవ గ్రంథంలో నుండి మంచి మంచి విషయాలన్నీ మనం బోధించుకుంటూ వస్తున్నారు. కాబట్టి వృద్ధాప్యము మాట్లాడదగును, నేను పిన్న వయసు కలిగిన వాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేత మాట్లాడడానికి ఏం చేశాడంటండి? భయపడ్డాడు. ఎంత చక్కగా ఉందండి ఇది, ఎంత నేర్చుకోదగిన విషయం అండి ఇది. నాకు తెలిసిందేమో ఏమీ ఉండదా, కానీ ఎంతో తెలిసినట్టుగా నేను ప్రయత్నం చేయటమా, నన్ను నేను కనపరుచుకోవడమా, నేను మాట్లాడితే ఇంకా తిరిగే లేదనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. ఇవి మనం ఈయన దగ్గర నేర్చుకోవాల్సిన నెంబర్ 1 విషయాలు అన్నమాట. ఏజ్ స్పీక్స్ అన్నాడు. అట్ ద సేమ్ టైం వృద్ధాప్యము మాటలాడదగును అని, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగును అంటే అధిక సంఖ్య కలిగిన వయస్సు దాటిన వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, పడతారు, లెగుస్తారు, ఎన్నో అనుభవాలు. అందుకనే ఇలా చేయకు, అలా మాట్లాడకు బాబు అని చెప్తారు. పెద్దోళ్ళ మాట వినాలి, ఎందుకనంటే వాళ్ళకి అనుభవం అయిపోయింది. నాకు అంతా తెలుసని అప్పుడే మొదలు పెట్టేస్తే ఎట్లా కుదురుద్ది? నీకు అంతా ఎందుకు తెలుస్తుంది? నీ వయసు ఎంత, నీ పరిస్థితి ఎంత, నువ్వు ఎంత అనుభవం నేర్చుకున్నావని నాకు అంతా తెలియటానికి. అది మనం అలాంటి అహం మనం వదిలేసేయాలి. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగును అని అన్నాడు. బట్ ఈవెన్ దెన్ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడా లేదా? కానీ మాట్లాడే ముందేం మాట్లాడాడు? చిన్న వయసు కాదు, పెద్ద వయసు వాళ్ళే మాట్లాడదగును, వాళ్ళకు అనుభవం ఉంటుంది అని చెప్పేశాడు.
మరి ఈయన మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు కూర్చోవయ్యా, నువ్వు చెప్పొచ్చావా అని ఆ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు లేచే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు నోరు ఎలా ముగిచ్చాడంటారు? అది అది చూడండి మీరు చక్కగా మంచిగా 9వ వచనంలో ప్రసాద్ ఇన్ అడ్వాన్స్ వృద్ధులు మాత్రమే జ్ఞానం కలిగిన వారు కారు అన్నాడు. అంటే ఈయన మాట్లాడిన ఈ రెండు మాటల్ని, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందు ఇన్ జనరల్ సాధారణముగా ఏజ్ స్పీక్స్, అనుభవం కలిగిన వాళ్లే మాట్లాడదగును. వాళ్ళు ఎన్నో అనుభవాలు చూసేసి ఉంటారు, ఎన్నో విషయాల్లో పడి లేచి అయ్యో బాబు మనం ఇలా చేయకూడదు, ఇట్లా నడవకూడదు అని మనకు బోధిస్తారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. అట్ ద సేమ్ టైం వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు గారు అనే మాట అన్నాడు. తద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? మాట్లాడండి చక్కగా, మన టైం రన్ అయిపోతుంది. మాట్లాడగలరు అనే దానికంటే, మాట్లాడడానికంటే ముందు తెలియాలిగా విషయం. అది చిన్నపిల్లలైనా ఆ జ్ఞాన సంపాదన ఉంది. అనుభవం తక్కువ ఉంటే ఉండొచ్చు, అన్ని సంవత్సరాల అనుభవాలు అన్ని పరిస్థితులకి వాళ్ళు ఎదురు నిలబడిన వాళ్ళు ఏం కాదు. బట్ ఈవెన్ దో దే డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ మచ్, బట్ దే హ్యావ్ లెర్న్డ్ మచ్ అండ్ దే కెన్ టాక్ మచ్. ఆ తర్వాత అంటే అర్థం, కొన్నిసార్లు వయస్సును బట్టి మనుషులు పెద్దోళ్లే కానీ బుద్ధిలో మాత్రం కాదని చెప్పాడు. ఎంత చక్కని చురక వేశాడో చూడండి. వయసు వెళుతుంది కానీ బుద్ధి మాలిన జీవితాలు. అంటే వయసుకు తగి చేయరానటువంటి పనులు, ఇమ్మెచ్యూర్ పీపుల్ చేసేటువంటి పనులు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత చేస్తే అలాంటి వారికి చిన్నవాడయ్యండు కూడా గడ్డి పెడుతున్నాడు అనమాట. కొన్నిసార్లు అందరూ కాదు, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులని అనుకోవద్దు. చిన్నవాళ్ళకైనా కూడా కొన్నిసార్లు వృద్ధులు చక్కగా ప్రవర్తించే పరిస్థితి లేనప్పుడు చిన్నవాళ్ళైనా కూడా చక్కగా ప్రవర్తించగలరు అని ఒక మంచి మాట చెప్పాడన్నమాట. చెప్తూ ఆయన మాటల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు మీరు చదవండి, కొన్ని వచనాలు చదవండి. ఇప్పుడు పిన్న వయసు గలవాడను అనే వాళ్ళ దగ్గర నుండి మొదలు పెట్టండి. పైగా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమై ఏమీ ఇవ్వకపోవటం చూసినప్పుడు ఒకటి మాట్లాడాలని కనిపెట్టుకున్నాడు, టైం వచ్చిన తర్వాత నోరు తెరిచాడు, మధ్యలోనే తొందరపడలేదు. ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. అయితే తగిన జవాబు వీళ్ళిద్దరూ సరైన జవాబు ఇవ్వలేకపోయారు. సరికాని మాటలు చాలా మాట్లాడారు. అంటే వీళ్ళు విమర్శించిన విమర్శని ఈయన యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు దుర్మార్గం చేసావు, నువ్వు దుష్టత్వం చేసావు అని. ఈ ముగ్గురు గురించి మనం ఒక్క మాట చెప్పుకున్నాం, అది మనం మర్చిపోకూడదు. ఇంత తీవ్రమైన విమర్శ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఏంటో కూడా బయటకు వచ్చింది. యోబు సంపన్న స్థితుడిగా ఉండి విందులు ఎన్ని భోజనాలు పెట్టి ఉంటాడో, ఎన్ని విందుల్లో పాలు పొందారో, ఎన్ని బహుమానాలు అందుకున్నారో, ఎన్ని రోజులు అతిథి గృహాల్లో ఉంటూ ఎంత చక్కగా, ఎప్పుడైనా కూడా హాలిడే స్పెండ్ చేయాలని అంటే యోబు దగ్గరికి వెళ్ళిపోతే సరే. ఎన్ని వేల ఒంటెలండి? 3000 ఒంటెలు. 3000 ఒక్క ఒంటె 2 ఒంటెలు కనపడితే చాలు. విజయగలపట్టు గారిని అడగండి, ఆ కువైట్లోనూ ఆ యొక్క చోట ఆ ఒంటె కనపడితే ప్రాణం ఎంత రేగిపోద్దో. నేను లిటరల్లీ ఒకసారి కువైట్ వెళ్ళినప్పుడు విజయగలపట్టు గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఒక చోటకి అలా వెళుతూ ఉండేటప్పటికి ఒక రాయల్ ప్యాలెస్ నుండి ఒక బ్రదర్ ఉన్నారు, రమేష్ గారు, వారిని పెట్టారు మాకు కారు ఏర్పాటు చేసి. అలా చూసేటప్పటికి నేను గుంపు అన్నమాట. ఇంకా ఆ ఒంటెలు చూసేటప్పుడు ప్రాణం లేచి వచ్చేసింది. ఆగాలండి, కనీసం బయట నుండి అయినా ఫెన్స్ దగ్గర నుండి అయినా చూడాలండి అనగానే ఆయన ఆపారు. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత జీవండి, అది అంత ఎత్తు పర్వతంలాగా ఉంది, ఇంత బారు మెడ చాపుకుని దగ్గరికి వచ్చేస్తుంది, ఏమో గట్టికిని కరుస్తుందేమో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. చాలా డొసైల్గా ఉన్నాయి, ఎంత చక్కగానో పలకరింపు మాట. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. వీళ్ళు హాలిడేకి వెళ్ళుంటే గన ఎన్ని జంతువులు, ఎంతమంది పనివారు, ఎన్ని షెల్టర్స్. పైపెచ్చు అక్కడ మనకి అబ్రహాం వీళ్ళందరూ గుడారాలు వేసింది ఆ సీన్ ఇది.
యోబు అనగానే ఇవన్నీ గుర్తు రావాలి మనకి, ఆ గుడారాలు. విజయ్ గిల్పట్ గారు అక్కడ తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని ఒకసారి ఒక గుడారంలో కూడా తీసుకెళ్లారు. అక్కడ వారికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్డర్ వేసారనమాట, మంచి బిర్యానీ తయారు చేశారు వాళ్ళు. ఆ అట్మాస్ఫియర్లో ఆ గుడారాల దగ్గర ఆ లోపల టెంట్ అంటే ఏంటండి, అంత నెంబర్ 1 అరేంజ్మెంట్స్, 5 స్టార్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను, అంత ఏడారే మళ్ళీ ఆ లోపల. యోబు ఎంతమందిని ఎంటర్టైన్ చేసి ఉంటాడు, ఎన్ని రకములైనటువంటి విందు భోజనాలు పెట్టి ఉంటాడు. ఇవన్నీ ఈ ముగ్గురు బాగా అనుభవించినటువంటి స్నేహితులు. కానీ యోబు మీద ఇంత విషం వెళ్ళగక్కటానికి గల కారణం ఓన్లీ 1 రీజన్ ఏంటంటే, వాళ్ళ యొక్క 3 రెళ్ళు 6 కళ్ళు సరిపోలేదు ఈయన ఆస్తిపాస్తులు చూడటానికి, ఈయన గొర్రెలను చూడటానికి, ఈయన ఒంటెలను చూస్తానికి, ఈయన సంపన్నత చూస్తానికి, ఈయన పనివారిని చూస్తానికి. చూసి చూసి అసూయతో నిండిపోయి ఉన్నాయన్నమాట. జెలసీ ఈజ్ ద ఓన్లీ రీజన్. అసూయ ఎంత ప్రమాదకరమైనటువంటిదండి ఇది. యోబు తప్పు చేశాడా లేదా అని బయలుపరచడానికి, యోబు తప్పు చేయడం దేవుడికి తెలుసు. వీళ్ళందరూ సైడ్ లైన్లో వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు వేళ్ళ దగ్గర ఎంతెంత కుట్రలు ఉన్నాయి, యోబుతో తిరుగుతూనే ఉండి, యోబుతో భోజనాలు చేస్తూనే ఉండి ఎంత అసూయ పెట్టుకున్నారండి కడుపులో. బట్ ఈ యంగ్ మ్యాన్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా ఇంకా చెప్పండి. ఎస్. పన్నెండవ వచనం చూడండి ఒక్కసారి. ఎలా విన్నాడంటండి? రైట్, బహుజాగ్రత్తగా. ఎవరునూ యోబును ఖండింపలేదు. అంటే ఈ మాటలు ఇప్పుడు మీరు ఆల్రెడీ చదివారు కదా, నేను స్కిప్ చేసి మీకు పాయింట్ దగ్గరికి తీసుకొస్తాను. అయితే ఒక విషయం మాత్రం 13వ వచనంలో ఏమన్నాడో చూడండి, దాని మీద కామెంట్ చెప్పండి మీరు నాకు. దేవుడే గాని నరులు అతని జయింపనేరని మీరు పలుకకూడదు. అంటే వీళ్ళు అలా పలికారనమాట. పలికిన మాటల్లో దేవుడే గాని నరులు అతన్ని జయింపనేరరు అని మీరు పలుకకూడదు అన్నాడు. తద్వారా అలా అంటం ద్వారా ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అంటే ఇప్పుడు దేవుని వరకు కాదు, కొంచెం దైవజ్ఞానాన్ని ఉపయోగించి మనం కూడా మనం అంటే ఈయననే కోణం ఏంటంటే, ఈ ముగ్గురు ప్రయత్నం మాట్లాడడం మొదలుపెట్టింది మన వల్ల కావటం లేదని వదిలేసేసారు. అంటే అక్కడికి వీళ్ళు దుర్మార్గం లోపల పెట్టుకుంటున్నాడు, ఒప్పుకోవట్లేదనే వీళ్ళు అనేటువంటి మాట. కాబట్టి మనం ఇతన్ని కన్విన్స్ చేయలేకపోయాం అనే మాట మీరు అనకూడదు అని అన్నప్పుడు, దేవుడే తప్ప ఇక నరుడు ఇతను ఒప్పించలేడు అని ఇతను వాళ్ళ మాటల గురించి వ్యాఖ్యానించినప్పుడు మనం దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే మాటలతో తనను కన్విన్స్ చేయొచ్చా? చేయగలిగితే ఎలాంటి మాటలు మాట్లాడుంటే కన్విన్స్ అయి ఉండేవాడు? అదిలోనే మొదలుపెట్టి అయ్యిందా నీ సంగతే అని. అంటే ఎన్నాళ్ళు ఈ 6 కళ్ళు ఇప్పుడు ఒక్క శ్రమ రాల, ఒక కష్టం రాల, ఒక ఇబ్బంది రాల, ఒక కరువులో ఒక తుఫాను వచ్చి ఏమన్నా గుడ్లు కొట్టుకుపోయినాయి అంటే సంఖ్య పెరుగుతుందే కానీ తరగట్లేదు. అంటే అసూయతో నిండిపోయి ఉన్నారనమాట. ఒకేసారి ఇంత విపత్తు వచ్చి పడిపోయి మొత్తం ఎగిరిపోయి, బిడ్డలు ఎగిరిపోయి, ఆరోగ్యం ఎగిరిపోయి, అంతా పడిపోయిన తర్వాత ఈ ప్రాణంలో తెప్పరిల్లిని, చల్లారిని, లేకపోతే అసూయతో కాలిపోయి ఉన్నాయి అన్నమాట. కాబట్టి తను ఏమంటున్నాడు, ఎలి ఏమంటున్నాడు, మీరు కన్విన్సింగ్ వేలో మాట్లాడగలిగారా? దేవుడు మాట్లాడతాడు, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మన స్థాయిలో మనం మాట్లాడడానికి వచ్చాంగా. మనం సరిగ్గా మాట్లాడితే, మనం సరైన రీతిలో మాట్లాడితే యోబు తన పట్టుని వాదనని వదిలిపెట్టి మన లైన్లో కొంచెం వచ్చి ఉండేవాడు కదా. మీరు అసలు మాట్లాడడంలో మీరు రావటమే రాళ్ళు, కంకర రాళ్ళు, కొండరాళ్ళు, బండరాళ్ళు తీసుకొచ్చి వేసి పడేస్తా ఉంటే ఇంకేం మాట్లాడతాడు?
నేనేమీ చేయలేదు బాబు, నేను నిర్దోషిని అని ఇదే వాదన చేస్తున్నాడు. ఏం చేశాడు? దేవుడే చెప్పాడు కదా ఎంత నీతిమంతుడు, అలాంటి వాడు లేడని. కాబట్టి ఈయన ఆ ముగ్గురుతో పోల్చి చూస్తే మాత్రం ఎ వెరీ బెటర్ పర్సన్, ఈవెన్ దో హీ ఈజ్ వెరీ యంగర్ ఇన్ హిజ్ ఏజ్. అంత పండిపోయినటువంటి అనుభవం కలిగిన వాళ్ళ అయ్యుండి కూడా చాలా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే చిన్నవాడయ్యుండి బుద్ధిగా మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఎలీహు, రైట్? అలా మాట్లాడుతూ వచ్చిన తర్వాత కిందకు వచ్చేసేటప్పటికి మనం ఆల్రెడీ చదివేశాం కదా, మనం ఇప్పుడు 16 నుండి చదవండి. మరి సరిగ్గా చదవాలి. తెరువబడని, రైట్, తెరువబడని, రైట్ రైట్ రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక ఎత్తు అయితే, తెలిసిన సమాచారాన్ని ఇతరులకు అందించే విషయంలో అదొక స్కిల్ అయితే, అసలు ముందు సమాచారం నిండాలిగా. ముందు కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనికేషన్. ఫస్ట్ వి మస్ట్ హ్యావ్ కాంటెంట్. మనం సమాచారం ఇతరులకు తెలియజేయాలంటే ముందు సమాచారం నింపుకోవాలి. మనం ఏ విధానంలో నింపుకున్నానని చెప్పాడో చెప్పాలి. మీరు జాగ్రత్తగా విన్నాడు, అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు నోరు తెరవాలిగా, తాను నింపుకున్నదే ఇవ్వాలి. ఎలా నింపుకున్నాడో అది ఏంటి, ఆ నింపబడిన విధానం, తను ఫిగరేటివ్గా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎటువంటి రీతిలో. తెరువబడని, నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది. ఇంకో సినోనిమ్ వాడాడు, ఇంకొక యాడ్జెక్టివ్ వాడాడు. సినోనిమ్ కదా, ఇట్స్ ఎన్ యాడ్జెక్టివ్. క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. అంటే లోపల తనకే సమాచారం చాలా ఉంది. ఇది ఎలాంటి సమాచారం అంటే, క్రొత్త ద్రాక్షారసం వల్ల చాలా క్రొత్త సంగతులు ఉన్నాయి నా దగ్గర. అది ఎలా ఉంది అని అంటే, షూలమితి గురించి ఏం వాడారు ప్రభు కాపరి ఉద్యానవనంలో. ఆమె ఒక జల కోపం, సమ్మిళిత ద్రాక్షారసం కలిగిన కోపం. అంటే వధువులో నుండి తీయాలని ప్రయత్నం చేస్తే ఆమె నుండి వచ్చేటువంటి ఆ మధురమైనటువంటి అనుభవాలు ఒక జలకోపంలాగా ఉన్నాయి అన్నమాట. దానికి అంతు పంతు లేదు. ఇక షీ కెన్ కంటిన్యూ టు, ఆ నప్షల్ లవ్ సాంగ్లో తన యొక్క గ్రూమ్ని ఎంటర్టైన్ చేసే విషయంలో ఆమె దగ్గర ఉన్నటువంటి సంపత్తి తరగనిది. షీ కెన్ సాటిస్ఫై హర్ హస్బెండ్ ఇన్ సచ్ ఎ వే. వరుడైనటువంటి పెండ్లి కుమారుణ్ణి సంతోషపరచగలిగిన అంత సమృద్ధి కలిగి ఉంది షూలమితి, లేకపోతే వధువు. ఆ స్థాయిలో ఈయన మాట్లాడే మాటలు మనం చూసినట్లయితే ఎవరైనా వాక్యబద్ధంగా చెప్తా. నేను సాధారణంగా గ్రీకు వక్తలు మాట్లాడేటప్పుడు, తర్వాత గ్రీక్ ఫిలాసఫర్స్, అందులో రిలీజియస్ స్పీకర్స్ మాట్లాడేటప్పుడు, ఫిలాసఫీ లైన్లో రిలీజియన్ అండ్ సైన్స్ విషయానికి వచ్చి, సైన్స్ ఈజ్ నెంబర్ 1 ఫ్రమ్ ద గ్రీక్. ఐఎం ఫిక్షన్స్ కాదు. ఆ రోజుల్లోనే వాళ్ళు తత్వం మీద, శాస్త్రం మీద మంచి పట్టు కలిగిన వాళ్ళు. ఈవేళ వరకు కార్డియాలజీ అనే దానికి పేరు మారుస్తున్నారా? మనకు తెలుగులో ఏం చెప్పుకోవాలి? గుండె విభాగం. కానీ డిపార్ట్మెంట్ ఏమంటున్నారు? కార్డియా, హృదయం. గ్రీక్ పదమే. ఈవేళ వరకు తీయట్లేదు, అది తీరు కూడాను. ఫిలాసఫీ ఈవేళ వరకు తత్వం, కానీ ఫిలాసఫీ అనే పదం ఇంగ్లీష్లో సేమ్ వర్డ్ కంటిన్యూ అవుతుంది. అంటే గ్రీకు యొక్క సంస్కృతి, తత్వం, వాళ్ళ మతం, వాళ్ళ యొక్క భావాలు ప్రగాఢమైన ప్రభావాన్ని ప్రపంచం మీద చూపించగలిగినాయి. తాత్వికమైన కోణంలో, మతపరమైనటువంటి కోణంలో. అలాగే వక్తలు ఉండేవాళ్ళు, ఆరేటరీ కూడా ఉండేది. ఇప్పుడు మనం తీసుకున్న దానిలో ఆరేటరీ అనే దానికి వచ్చేటప్పటికి దానికి చాలా మెయిన్ అండర్స్టాండింగ్ ఉండేది గ్రీకు వక్తల విషయం. అదేంటంటే సింపుల్,
అపొస్తలుడైన పౌలు ఎదుర్కొన్నాడు కదా, ఆ సందర్భంలో మనం స్టడీ చేసినప్పుడు అర్థమవుతాయి. గ్రీకు వక్త మాట్లాడితేనట, వాట్ హీ సెడ్, దేర్ విల్ నాట్ బి ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు సీక్ కాంటెంట్, దేర్ విల్ నాట్ బి ఎనీ కాంటెంట్. అవర్స్ టుగెదర్ మాట్లాడతాడు మళ్ళీ. అందులో సమాచారం మాత్రం ఉండదు, సందేశం ఉండదు. మరి ఏంటది? వాట్ హీ స్పోక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ హీ స్పోక్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం మాట్లాడాడు అనేది అప్రస్తుతం. ఏం మాట్లాడాం ఏం ఉండదు అసలు సందేశం. కానీ 2 గంటలు ఏకదాటిగా మాట్లాడగలడు. మాటల యొక్క చాతుర్యం, దానిలో హౌ హీ స్పోక్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం మాట్లాడాడు అనే దానికంటే ఎలా మాట్లాడాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి వాళ్ళు అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పౌలు వాళ్ళని ఎదుర్కొనేటప్పటికీ ఇప్పటి వరకు అరియోపగస్ మీద కూర్చుని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అయ్యే వరకు అబ్బా ఏం మాట్లాడాడు, అబ్బా ఏం జెస్చర్స్, ఏం ప్రశ్నార్థం, ఏం కళ్ళెగరేసాడు, వీటితోనే సరిపోయి అంతా అయిపోయిన తర్వాత మీటింగు ఏం మాట్లాడాడయ్యా, కొంచెం ఒక్క మొక్క చెప్పండి అంటే ఒక్క మొక్క చెప్పలేరు. ఎందుకంటే ఒక మొక్క ఉంటేగా అందులో ఏం ఉండదు సమాచారం. అపొస్తలుడైన పౌలు వెళ్ళేటప్పటికి గుండెల్లో పడిపోయింది దేవుని యొక్క సందేశం. సో దీనికి ఒక కీ టెక్స్ట్ మనం అర్థం చేసుకుంటానికి, కమ్యూనికేషన్ అనేటువంటి అంశం, సమాచారం తెలియజేసే విషయంలో మత్తయి సువార్త 12:34 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 12:34. ఏమిటమ్మా? యోబు గ్రంథం 32. ఓకే, మత్తయి సువార్త చెప్పు నాన్న, చదువు నాన్న. మత్తయి సువార్త 12:34. చాలు చాలు. మొట్టమొదట వాళ్ళని ఏమని తిట్టాడు? ఈ విమర్శకుల్ని, యేసయ్య చుట్టూ పోగే ఉన్న విమర్శకుల్ని, ఏ సంతానం? ఇది దేవుని సంతానం కాదు ఇది. ఎందుకనంటే ఇందులో సర్పం ఉంది, సర్పం నుండి వచ్చారు కాబట్టి ఎంతసేపు విషం కక్కుతున్నారు మాటల ద్వారాను. అందుకనే మీరు ఎలాగూ మంచి మాటలు మాట్లాడగలరు. పాము యొక్క లైన్లో నుండి వచ్చిన వాళ్ళు పాము, సాతాను సంబంధించిన మాటలే మాట్లాడతారు అని సద్విషయాలు, దుర్విషయాలు అనే విషయం గురించి మాట్లాడి, సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయాలను బయటికి తెస్తాడు. దానికి ఒక ప్రిన్సిపల్ చెప్పారు యేసయ్య. హృదయము నిండి ఇండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ హార్ట్ మౌత్ స్పీక్స్. బట్ వాట్ ఈస్ దట్ అబండెన్స్? ఏంటి ఆ హృదయంలో మనం నింపుకోవాల్సింది? సద్వాక్యంతో నింపుకుంటే, నోరు తెరిస్తే సద్వాక్యమే వస్తుంది. లోకం నింపుకుంటే లోకమే వస్తుంది. ఏమి నింపుకున్నామో అదే వస్తుంది. సో ఈ యవనస్తుడి ద్వారా మనం తెలుసుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, ఎంత ఈ వయసుకు సరిపోయిందండి, తన వయసు ఏంటి, తన అనుభవం ఏంటి. ఆ ముగ్గురిని మనం యోబు స్నేహితులు అంటే మనం ఇంకో లెక్క మరి సామాన్యులు కాదండు. మళ్ళీ ఆ విషయాన్ని మనం మరీ తనకి స్నేహితులు అని చెప్పుకున్న వాళ్ళని మరీ మనం అసలు అంత అల్పమైన స్థాయిలో మాట్లాడటం కూడా తప్పు అవుతుంది. వాళ్ళ బుద్ధిని మనం మాట్లాడుకున్నామే కానీ అదర్వైజ్ యోబుతో సహవాసం, యోబు వాళ్ళతో సహవాసం చేయగలిగాడంటే సామాన్యులేం కాదు. అలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ స్థాయిలో ఆ గద్దె మీద నిలబడడానికి ధైర్యం చేశాడు అని అంటే ఎంత సంపాదించుకుని ఉన్నాడు, తన లోపల ఎంత సమాచారం ఉన్నది. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆగుదాం మనం. దైవ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఎంత చదువుతున్నాం, ఎంత వింటున్నాం, విన్న తర్వాత ఎంత సమాచారం మన హృదయంలో స్టోర్ చేసుకుంటున్నాం మనం. ఎక్కడైనా మనం నిలబడినప్పుడు అలా నోరు తెరిస్తే సరుకు ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. దేంతో నింపుకుంటే అదే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ గుడ్ థాట్? నేను మీ ముందు నిలబడి గద్దె మీద ఉండి చెప్పుకుంటున్నానే కానీ మీరు బైబిల్ చదివే అంత నేను చదువుతున్నానని అనుకోను. నేను ఎప్పుడు విశ్వాసులు, దే ఆర్ వెరీ గ్రేట్. ఎందుకని గ్రేట్ అంటే రిలేటివ్గా ఆలోచించాలి. నాకున్న టైం ఎంత, మీకున్న టైం ఎంత? విద్యలోకి వెళ్ళిపోవాలి, వ్యాపారంలో ఉండాలి, వ్యవసాయంలో ఉండాలి, వృత్తుల్లో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి. ఎంత టైం మీకు ఉంటుంది, మాకెంత టైం ఉంది? రిలేటివ్గా ఆలోచన చేస్తే మాత్రం ఐ విల్ బి ఏ కల్ప్రిట్. ఇది తగదు. మీతో పోల్చి చూసుకుంటే మీరే గ్రేట్. మీరే మీకున్న కొంచెం సమయంలో ఎక్కువ తెలుసుకుంటున్నారని చెప్పాలి. ఆ దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని దగ్గర నేను వీగిపోవచ్చు.
వీగిపోతాను కూడా. మళ్ళీ పోవచ్చు అని అంటే అక్కడికి నన్ను కొంత సపోర్ట్ చేసుకున్న వాడిని అవుతా, సిగ్గుపడవలసి ఉంటుంది. ఇంకా ఎంత నింపుకోవాలి వాక్యాన్ని, ఇంకా ఎంత చదవాలి, ఇంకా ఎంత ధ్యానం చేయాలి. ఒక చిన్నవాడు మాట్లాడిన పరిస్థితి చూస్తే ఎంత మోటివేషన్ మనకు రావాలి. అదే అన్నమాట. రెండోది 18వ వచనం చూడాలి. నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. ఈ మాట మనం బైబిల్ కోణంలో ఎలా చెప్పాలి? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రైట్. ఈ మాట అలాగే ఉంచి, అంటే మన క్రిస్టియన్ కమ్యూనికేషన్లో మనకి ఎక్స్ట్రా ఏంటంటే సెక్యులర్ టాలెంట్సే కాదు, స్పిరిచువల్ అనాయింటింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉత్ప్రేరకం ఏమిటి? మనల్ని ప్రేరేపించేది క్రీస్తు ప్రేమ, ద లవ్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. రెండు విషయాలు ఆత్మదేవుడు స్పష్టంగా రాయించారు. స్టెఫెన్ కొద్ది గడియల్లో రాళ్లతో కూడా చంపేస్తారు, రెడీ, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. కానీ మాట్లాడాలనుకున్నదో మాట్లాడాడు. పైపెచ్చు మామూలుగా సువార్త చెప్పటం ఒకటైతే 9వ వచనంలో అక్కడ కొన్ని స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 6:9. అప్పుడు లిబెర్టీనులు అనబడిన సమాజమును, కురేనీయుల సమాజమును, అలెగ్జాంద్రియుల సమాజములోను, ఆ తర్వాత కిలికియా నుండి, ఆసియా నుండి ఎంతమంది స్కాలర్స్ అండి. వీళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, వీళ్ళంతా తర్కశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తులు. ఇంకొక ఇదే సందర్భంలో మీకు ఇంకోటి చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 17, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం నుండి 2 మాటలు చదువుదురుగాను ఒకసారి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కాదు, మార్కెట్లో ఏ కాయగూరలు తెచ్చుకుంటాకి వెళ్ళాడు, అక్కడ జరుగుతుంది. అప్పుడు సరే అనుకోకుండా అక్కడ సరిగ్గా స్పాట్ ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఫిలసాఫికల్ స్కూల్స్, తాత్విక పాఠశాలలు, అధ్యయన సదస్సులు జరిగేటువంటి ప్రదేశాలు అన్నమాట. ఏమేమి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు చదవండి ఆనంద్ గారు. సువార్త ప్రకటించడం ఒకటి, ఇట్ ఈస్ వన్ థింగ్ టు ప్రీచ్ ద గాస్పల్. కమ్యూనికేషన్, మనం ఈ సెక్షన్ అంతట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సువార్త ప్రకటించడం ఒకటి, ఇట్ ఈస్ వన్ థింగ్ టు ప్రీచ్ ద గాస్పల్. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకుంటే, ఇది సువార్త అనేది ప్రకటించాలి, అది ఒకటి. అంత మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరైనా ప్రశాంతంగా చదవరు, గడగడ చదివేయకూడదు. చాలు, అక్కడ 2 మాటలు వాడాడు. సువార్త పక్షముగా వాదించాలి, రెండోది కన్ఫర్మ్ చేయాలి. దిట్ ఈజ్ అపాలజీ అనే గ్రీక్ పదం నుండి వచ్చిన మాట. అపాలజెటిక్స్ అనేది వెదర్ సెక్యులర్ ఆర్ స్పిరిచువల్ లైన్లోకి ఉన్న అపాలజీ అనే ఒక మాటలో మనము ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు చెప్పడం అనేదేమో ప్రకటించడం కింద వస్తుంది. ఎందుకు నువ్వు చెప్తున్నావయ్యా, ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకత, ఏమన్నా దిగి వచ్చిందా అని అన్నప్పుడు సువార్త గురించి అతనితో వాదించగలగాలి.
అంటే మనం డిబేట్ చేయగలగాలి. డిబేట్ చేయాలి అని అంటే ఇందులో మిగిలిన వాటికి లేని ప్రత్యేకత ఎందుకు యేసుప్రభు వారి సువార్తకు ఉంది అనేది తేటతెల్లం చేయగలగాలి. ఒకటి నీకు సరైనటువంటి సమాచారం నింపుకోవాలి. రెండోది మాట్లాడడం నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళతో వాదించుటలో మనం పలికే పదం విధానం ఉంది. రెండోది సమాచారం లోపల ఉంది, సమాచారాన్ని తెలియజేసే విధానము ఉంది. ఆ తర్వాత వాదించుట ఎందును ట్రూత్, తర్వాత సత్యాన్ని ఏం చేయాలి, స్థిరపరచుట ఎందును. ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ ద గాస్పల్ అండ్ ఇన్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద గాస్పల్. ప్రొక్లమేషన్ ఈజ్ వన్ థింగ్, proclamation of the gospel is one thing, but defending the gospel and confirming the truth of the gospel is entirely a different thing. ఈ వీటిని మనం కమ్యూనికేషన్లో స్కిల్స్, సువార్త ప్రకటించడమే కాదు, ఎందుకు ప్రకటిస్తున్నావు అని అంటే వాళ్ళకి సరైన జవాబు కూడా మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 ఉంటుంది. నీ నిరీక్షణ గురించి నిన్ను ప్రశ్నించే వాడికి నువ్వు జవాబు చెప్పడానికి ఎప్పుడు ఎలా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సిద్ధం అన్నట్టు ఇలా ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చదివాం కదా మనం. అప్పుడు పౌలుతో కురేనీయుల సమాజంలో ఉండి 17లో ఇంకా 2 స్కూల్స్ వచ్చినాయి చూడండి, ఎపిక్యూరియన్ అండ్ స్టాయిక్ స్కూల్స్ ఆఫ్ థాట్. వాళ్ళు కూడా వచ్చి వాదించారనమాట అండి. ఇప్పుడు మనం మళ్ళీ 6వ అధ్యాయానికి వద్దాం. పౌలు తనకు డిఫెన్స్ ఇచ్చాడు. అవి ఏథెన్స్ పట్టణంలో ఎంత చక్కగా ఇంట్రొడ్యూస్ చేశాడో మీకు తెలుసు కదా. ఏథెన్స్ పట్టణంలో విగ్రహాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి. దాన్ని ప్రస్తావించాడా లేదా? మరి ఎంత చక్కగా ప్రస్తావించాడు. మీరు బొమ్మలు పెట్టుకుని పూజలు చేస్తున్నారా, మీకు బుద్ధి ఉన్నదా? ఇలాగేమన్నా మొదలు పెట్టాడా? విగ్రహారాధన చేసేవాడిని వాక్యం చూపించి అది ఎక్కడ పోతాడు, నరకంలోకి పోతాడు అని అంటే ఏం వింటారండి వాళ్ళు? అక్కడి నుండే ముందు వెళ్ళగొట్టక ఏమయ్యాను అరియోపగస్ గది దగ్గరకు వచ్చి, మా పట్టణం దగ్గరకు వచ్చి మమ్మల్ని నువ్వు విమర్శిస్తున్నావా అని. అందుకని పాజిటివ్ పాయింట్ ఏం తీసుకున్నాడు? పట్నం అంతా బొమ్మలే, విగ్రహాలే, దేవతల బొమ్మలే. జాగ్రత్తగా గమనించాడు, ఒకటి దొరికింది, తెలియబడని దేవుడికి. అది మంచి కేస్. వీళ్ళతో సమాచారం అందించటానికి వాళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస తెలుసుకుని చక్కగా తెలియబడని దేవుడికి అనేటప్పటికి చక్కగా అదే పాయింట్ తీసుకుని ఇప్పటి వరకు తెలిసిన దేవుళ్ళు దేవతల బొమ్మలన్నీ పెట్టేశారు. కానీ మీరు ఎంత మంచి వాళ్ళు అంటే, మీకు ఎంత ఆసక్తి ఉందంటే, ఇంకా మేము తెలుసుకొని దేవుడు ఒక ఆయన ఉండుంటాడన్న. దట్స్ రైట్, యు ఆర్ కరెక్ట్. ఆ దేవుడి గురించే చెప్పడానికి నేను వచ్చాను అని ప్రసంగం చేశాడు. రిజల్ట్ ఎంత వచ్చింది అనేది డిఫరెంట్ మ్యాటర్. ఓన్లీ ఫ్యూ పీపుల్ రెస్పాండెడ్. నెవర్దలెస్ మనం ఎంతమంది మారారు కాదు, మనం ఆ సమయానికి సమాచారం అందించే విషయంలో శక్తి వంచన లేకుండా, ప్రకటన లోపము లేకుండా, సమయోచితమైన జ్ఞానంతో అవకాశాన్ని వదులుకోకుండా, మనమే కాదు మన మాటే కాదు ఆత్మ సహాయాన్ని తీసుకుని, ఆత్మ ప్రేరణ, ఆత్మ అభిషేకం తీసుకుని మనం మాట్లాడగలగాలి. అది మనకి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో మనం అలాగే పౌలు మాటల్లో కూడా చూస్తాం. ఇంకో మాట కూడా చూపిస్తాను నేను మీకు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు ఎవరైనా ప్రశాంతంగా మాటలాడుట యందు, అబ్బెబ్బే అట్లా 2 కలిపేసి ఒక మాట కానే కాదే. అబ్బెబ్బెబ్బెబ్బే 2 ఒక మాట కాదు అది. అబ్బే ఆగాలి. మాటలాడుట యందు అతడు, అందుకనంటే అది విడగొట్టి పెట్టాలి. పెడితేనే కానీ మనకు సరిగ్గా మనకి చక్కగా క్లారిటీ రాదు. మాటలాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును ప్రేరేపించిన, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. ఎంత పట్టుబట్టినా కూడా ఎవడి వల్ల కాలేదండి. అసలు మొత్తం అందరూ స్పెల్ బౌండ్ అనమాట. ఒక దోతలాగా కనిపించాడండి. ఏమిటి ఈ మాట మాట్లాడడం ఏంటి, నోరు మోయించేశాడు మన అందరినీ. మిగిలింది ఏంటంటే, తాను చెప్పిన సమాచారమునకు సమాచార పద్ధతిలో, ఆత్మ అభిషేకంలో జవాబు ఇవ్వటానికి వీళ్ళ దగ్గర ఉన్నది సైతానాత్మే. జవాబు ఇచ్చేందుకు సరుకు లేదు, జవాబు ఇవ్వటానికి శక్తి లేదు. కాబట్టి ఉగ్గురులు అయిపోయి రాళ్లతో కొట్టి చంపేశారు అంతే ఆవేశంతో ఆయన. ఇట్ డజంట్ మ్యాటర్, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అది అయిపోయింది. ఇంకో మాట మీకు చూపిస్తాను నేను. తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి.
ఎస్. మా సువార్త అన్న చోట కామా ఉందిగా. మా సువార్త మాటతో మాత్రం బ్రీదింగ్ పాజ్ తీసుకుని చదవాలి. మా సువార్త అదొక మొక్క, ఒట్టి మాటతో మాత్రం కాక అని అనమాట ఆయన అనేది. మాటతో మాత్రము కాక ఎస్, ఆత్మబలం ఉంది. రెండోది, ఈయన కూడా తన శక్తిని ఉపయోగించి ప్రకటిస్తున్నాడు. అంటే అరవటం కాదు, అక్కడికి ఎంత వాళ్ళు వినగలిగే రేంజ్లో ఎంత కూర్చుని ఉన్నారో అంత శక్తిని ప్రయోగించాడు అనమాట. అందుకే కమ్యూనికేషన్స్లో ఎప్పుడు కూడా ఇంకో పాయింట్ ఏంటంటే, మనం అడ్రస్ చేసేటువంటి గ్రూప్ ఎంత ఉంది, ఆఖరి లైన్లో ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తారనమాట. ముందు ఈ స్పీకర్ ఆడియన్స్లో, అమ్మ మీకు వినపడుతుందా అని ఎదరున్న వాళ్ళు కాదు, వెనకనున్న వాళ్ళకి. పిఏ సిస్టమ్ వచ్చాక డిఫరెంట్ అనుకోండి. అసలు జనరల్గా వెనక ఉన్న వాళ్ళకి వినపడేంత అయితే చాలు. ఇది కూడా సౌండ్లు పెట్టడం, పెద్ద శబ్దాలు అక్కర్లా, వినడమే. అవతల ఉన్నవాళ్ళు ఎంతవరకు వినపడుతుందో చూడగలగటం. ఆ వాల్యూమ్లో మనం మైక్ సిస్టమ్ అయితే వాల్యూమ్ మెయింటైన్ చేయాలి. మనిషి మాట్లాడేవాడు కూడా ఇక్కడ నుండి అరవకూడదు. ఊరికి నేను బర్రె అరిచినట్టు అరిస్తే లాభం ఏముందో, చెవులు బయలుపోతాయి అవతల ఉన్న వాళ్ళకి. సంగతి చెప్పడం నేర్చుకోవాలి, అరవకూడదు. ఎందుకనంటే ఇక్కడ అరిస్తే కన్నా ఇక మీరందరూ కూర్చోలేరు, 5 నిమిషాలు లేచి వెళ్ళిపోతారు. అంత అడిచి గుండె బాదుకుని చెమటలు పట్టేటట్టు ఏమీ మనం అంత విరగబాటు అక్కర్లా. ఆత్మబలంతో సందేశాన్ని చక్కగా కూర్చుకుని ప్రజలకు సమాచారం స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడగలగాలి. అంటే ఆత్మ సహాయం కూడా తీసుకోవాలి. దట్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్. ఈవేళ మనం ఆ యవనస్తుడైనటువంటి ఎలీహు ద్వారా మనం నేర్చుకునే మంచి విషయాలు అయ్యి. ఇంకా 1 మిగిలితే చూసి క్లోజ్ చేసేద్దాం. టైం కావచ్చేసింది, 1 or 2 minutes ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇంకా ఇంకేమేమి మాట్లాడాడు. 21వ వచనంలో ఏం వాడాడు ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడు అంటే, వినుడి అన్నాడా? వినుడికి ముందు ఏమన్నాడు? దయచేసి వినుడి. అంటే నేను ఎంతకన్నా నేను నిలబడినప్పుడు నేను కుర్రోళ్ళలాగే కనపడతాను వాళ్ళకి, నేను కుర్రోడ్నే కాబట్టి. నేను మాట్లాడడానికి నిలబడినప్పుడల్లా ఏమో అనుభవం ఉందరా నీకు అని వాళ్ళు ఇగో పైకి లెగుస్తూనే ఉంటుంది వినేవాళ్ళల్లో. వీడి వయసు సరిపోతుందా, వీడి అనుభవం సరిపోతుందా, ఏంటో మాట్లాడుతున్నాడని అవతల వాళ్ళు అనుకుంటారేమో అని దయచేసి వినండి. ప్లీజ్ లిజన్ టు మీ. ఆ మేనర్ ఎంత ప్లీజింగ్గా ఉందో చూసారా. నెక్స్ట్, ఆ మాట క్యాచ్ చేయాలి మీరు. అది చూశాక ఇంకొక విషయం చెప్పుకుని క్లోజ్ చేద్దాం. ఏం వాడాడు? ముఖస్థుతి. దైవ గ్రంథంలో దీనికి చాలా వక్కాణింపబడి చెప్పబడింది. అంటే ముఖస్థుతికి మరొక పర్యాయ పదం ఏం చెప్పుకోవచ్చు మనం? అమ్మా, పొగట్ట, లేనిది ఉన్నట్టు చెప్పడం. రైట్ రైట్ రైట్, మీరు కరెక్టే. అంటే అక్కడ ఆ మనిషిని అలా మాట్లాడడం ద్వారా ఈ మాట్లాడే వ్యక్తికి ఏదో ఒక స్వలాభం ఉంది. ఆ మనిషి యొక్క ఈ మాట ద్వారా ఏ వ్యక్తి దగ్గర నుండి నాకు లాభం కలగాలో ఆ వ్యక్తిని నేను ప్రభావితం చేయగలగాలి. మంచి మాటలతో తనకు మసాజ్ చేయాలి, తన మనస్సు మీద మృదువుగా తాకుతూ ఉండాలి. ఎక్కడ లేని పొగడతా ఉంటే ఎంట్రుకలు లేచి నిలబడితే చాలా జాగ్రత్త. అది పొగిడే పరిస్థితి వచ్చిందనగానే దట్ ఈస్ హిపోక్రసీ. పొగడ్త వేరు, అభినందన వేరు. పొగడడం అనేది ఇతని హృదయంలో అవతల వ్యక్తి గురించి ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవం కాదని రూఢిగా ఈ వ్యక్తికి తెలుసు. అతనికి లేనిది కూడా ఆపాదించి అబ్బో మీరెక్కడండి అని మొదలు పెట్టాడు అని అంటే ఆ మనిషిని పడేస్తున్నాడని అర్థం. ఏదో పని చేయించుకోవాలన్నమాట. ఇది ఈ ముఖస్థుతి. మీరు ఒక్క రెఫరెన్స్ చదవండి. మనకి టైం లేదు. చూడండి, 78 కీర్తన 37 చదవండి. కీర్తన 78, 37. ఇటువంటిది మనం దేవుని దగ్గర కూడా ఉపయోగించే అలాంటి దుస్సాహసం చేస్తూ ఉంటామా? వాక్యం ఏం చెప్తుంది? వారు
ఉమ్. ఆ, ఆ. చూసారా, ముఖస్థుతిలో ఏముంది? బొంకుంది. ముఖస్థుతి అనేది ఈ యవనస్తుడు ఈ వయసుకి అలాంటి పెద్ద మాట వాడగలిగాడు అని అంటే ఎంత అనుభవం గడించాడని చెప్పాలి. పెద్దవాళ్లతో సమానంగా వచ్చి మాట్లాడడానికి యవనస్తులైన పిల్లలారా, మీరు చిన్న బిడ్డలైనా ఇప్పుడిప్పుడు యవన ప్రయాణంకి వస్తూ చక్కగా అనేక విషయాలు నేర్చుకుంటూ, చిన్నారి బిడ్డలు ఉన్నారు, అలాగే రేపో మాపు యూనివర్సిటీ స్థాయికి వెళ్ళవలసిన కృప ఉంది. ఇలా యవన బిడ్డలైన వాళ్ళు, మన సాహితీ ఉంది, యవన బిడ్డలైన వాళ్ళు, మన యవన కుమారులు నేర్చుకోవాలి ఇది, ఎలాంటి విషయాలు మాట్లాడేది. ఒక యవనస్తుడు ముఖస్థుతి అంటే దేవునికి ఇష్టమా అసహ్యమా? అసహ్యం అన్నమాట. అది నేర్చుకోవాలి. ఓకే, దేవుని గురించి ఒక 2 టైటిల్స్ ఇచ్చాడు. మీరు ఏమన్నా గుర్తుపట్టారో లేదో కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి మీరు ఒకసారి 8వ వచనంలో, దేవుని గురించి ఏమన్నాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత 22వ వచనం ఆఖరి మాట ఎవరైనా స్లోగా చదవండి. నన్ను సృజించిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, నన్ను సృజించిన వాడు. రైట్. తర్వాత ఆత్మ అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ఒకటి నరుని ఆత్మ ఉంది, రెండవది పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దేవుని గురించి మంచి టైటిల్స్ మాట్లాడగలిగాడు అనమాట ఆయన యొక్క సందేశంలో. దేవుడంటే సర్వశక్తి కలిగిన వాడు, దేవుడంటే నన్ను పుట్టించిన వాడు. దేవుడు కూడా ఏం చెప్పుకున్నాడు 100వ కీర్తనలో? నిన్ను నేనే చేశా. యెషయా 46:3-5 వచనాలు చూస్తాం. నిన్ను నేనే చేశా, నిన్ను నేనే మోస్తాను. 100వ కీర్తనలో ఏముంది? ఆయనే మనలను సృజించెను. ఫుట్ నోట్లో ఉంది, మనలను మనము సృజించుకోలేదు, ఆయన మనలను చేసిన దేవుడు అని ఒక గొప్ప విషయాన్ని ఒప్పుకున్నాడు అన్నమాట. సో ఈ మాటలు మనం తర్వాత ఇంకా చాలా మాట్లాడాడు. అవన్నీ ఇంకా అదొకటే, ఆయన మాటలే. తర్వాత ఇంకా దేవుడు మాట్లాడతాడు 38వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. ఇంకా ఏమైనా మీరు చక్కగా దీనిలో యాడ్ చేయగలిగినవి ఏమైనా ఉన్నవా? 18వ వచనం మనం ధైర్యంగా చెప్పాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి? నా మనస్సు నిండా మాటలున్నాయి. ఏ మాటలున్నాయి? దేవుని మాటలున్నాయి, దైవజ్ఞానం ఉంది. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను అని. రైట్. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.